అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యవహారం ఓవైపున నిర్మాణం చేస్తున్నది రామతీర్థ ట్రస్ట్ అయితే రెండవ వైపున చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకునేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇంతకుముందే చెప్పింది. ఆ దారి పొడుగునా కూడా ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు అక్కడ. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక కీలకమైనటువంటి పేరే పెడుతున్నారు, మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్ అని. దానికి పేరు పెట్టినంత మాత్రం ఏమవుద్దని వెంటనే మనకు కోపం వస్తుంది. బట్ ఫ్లైట్లో తిరిగేటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏ విమానాశ్రయంలో దిగుతారో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కనుక ఆ ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడు అందులో ఉండేటువంటి ప్రయాణికులందరికీ ఆ ఎయిర్పోర్ట్ పేరు ఎందుకు వచ్చింది, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి ఏంటి చెడు ఏంటి, ఎక్కడ చూసి రావచ్చు, ఎలాంటి ఆ ఏరియా చారిత్రక ప్రాశస్త్యం కూడా చెప్తారు. అట్లా చెప్పడానికి ఇచ్చేటువంటి మ్యాటర్ లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వాల నుండినే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లు తీసుకుంటాయి. ఇప్పుడు అదే పనిని అందుకోసమనినే అక్కడ దానికి ఆ పేరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పెడుతున్నారు. అది కాకుండా ఎయిర్పోర్ట్ టు అటు లోపలికి వచ్చేది, అట్లాగే రైల్వే స్టేషన్ టు రామాలయం దగ్గరకు వచ్చేది, బస్ స్టాండ్లు టు రామాలయం దగ్గరకు వచ్చేటువంటి మార్గాలంతా కూడా ఆనాడు అయోధ్యలో ఉండేటువంటి విధంగా 108 రకాలైనటువంటి ఔషధ మొక్కల్ని కూడా పెంచుతూ ఉన్నారు. ప్లస్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటికి గాను 600 కోట్ల రూపాయలని ఆ ప్రభుత్వం కేటాయించడం అనేటువంటిది లేటెస్ట్ సమాచారం. ఇది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అయోధ్య మీద సీరియస్గా పెడుతున్నటువంటి దృష్టి అని చెప్పచ్చు.